హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూ ప్రోగ్రామ్ నేడే విడుదల రిలీజ్ అయిన సినిమాల రివ్యూ ఇస్తూ అనలైజ్ చేసే నేడే విడుదల ఇవాళ కూడా రీసెంట్ రిలీజ్ మూవీస్ తో మీ ముందుకు వచ్చింది. లేట్ లేకుండా ఆ సినిమా టాక్ ఏంటో తెలుసుకుందామా. ఈ వారం థియేటర్ లో రిలీజ్ కు ఉన్న న్యూ మూవీ పేట. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఈ బుధవారం థియేటర్స్ లోకి వచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఈ సినిమా రిలీజ్ అయింది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తమిళ్ తలైవాకు మంచి మార్కెట్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఈయన తమిళ్ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు అధికమే. అందుకే రజనీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తారు. భాషా సినిమా దగ్గర నుంచి రజనీకి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. కబాలి, కాలా, 2.0 తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు పాత రజనీకాంత్ ను గుర్తు చేయలేకపోయాయి. అయితే ఈ పేట సినిమాలో మాత్రం మాసీ లుక్ తో పాత రజనీకాంత్ కనిపిస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెరకెక్కించిన తమిళ మూవీ పెట్ట. దీని తెలుగులో పేట పేరుతో డబ్ చేశారు. వల్లభనేని అశోక్ పేటను తెలుగు ప్రేక్షకులకు అందించారు. పేట సినిమాలో రజనీకాంత్ తో పాటు హీరోయిన్ గా సిమ్రన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, త్రిష, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ ప్లే చేశారు. బాలీవుడ్ లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసిన వర్స్టైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ ఫస్ట్ టైం తమిళ్లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తనకు సౌత్ లో బ్రేక్ పక్కా అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ పిజ్జా లాంటి చిన్న సినిమాలు చేసి ఏకంగా స్టార్ హీరో రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ఓకే అయిన దగ్గర నుంచి సీన్స్, సాంగ్స్, మ్యూజిక్ అన్ని డీటెయిల్ గా చూసుకుంటున్నాడు. ఈ సినిమాతో కార్తీక్ సూపర్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకి స్టార్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చాడు. రజనీకాంత్ కు అనిరుద్ సంగీతం అందించడం ఇదే ఫస్ట్ టైం. డిఫరెంట్ ట్యూన్స్ తో మాస్ పల్స్ పట్టేసిన అనిరుద్ ఈ సినిమా ఆడియో మాత్రం ఓ రేంజ్ లో ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగతో పాటు వరుసగా పెద్ద సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్యలో డబ్బింగ్ సినిమా అయిన పేట కూడా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పేట సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ అండ్ వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మరి వీటిలో చూసిన ఎలిమెంట్స్ సినిమాలో కరెక్ట్ గా కన్వే అవుతాయా లేదా అన్నది తెలియాలి. మరి ఇంత హైప్ ఉన్న సూపర్ స్టార్ సినిమా పేట తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో, ఎంతవరకు రీచింగ్ ఉందో సినిమా చూసొచ్చిన వాళ్ళ మాటలోనే విందాం. చాలా యాక్టింగ్ సూపర్ బాగా తీసింది. హైలైట్ ఉంది. యాక్టింగ్ బాగుంది, యాక్షన్ మూవీ మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత హిట్ బాగుంది అన్న, సినిమా బాగుంది. సూపర్ స్టోరీ, క్రేజీ ఎండింగ్. సూపర్ ఉంది భయ, సూపర్. ఒకటి తర్వాత రెండు రజనీకాంత్ తర్వాత ఎవడురా సినిమా చూడ్రి మీరు. హైలైట్. ఇలాంటి సినిమాలు చరిత్రలో రాదు. సినిమా సూపర్ డూపర్ హిట్. పేట పరాక్ సూపర్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఇవి పేట సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. ఈ సినిమాపై 10 టీవీ సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు. ఆ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తన స్టైల్ మేనరిజమ్స్ తో యూత్ ని, మాస్ ని మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ ని కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి నుంచి వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ కార్తిక్ సుబ్బరాజ్ తో పెయిరప్ అయిన రజనీ పేట అనే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేశాడు. టీజర్ అండ్ ట్రైలర్స్ తోనే ఇది రజనీని నమ్ముకుని చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని కన్వే అయింది. భాషా తరహా స్టైల్, రజనీ వింటేజ్ లుక్స్ హైలైట్ గా తెరకెక్కిన పేట ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ అంచనాలతో వచ్చిన రజనీ సినిమా ఇదే. మరి పేట ఆ అంచనాలను అందుకుందా? పొంగల్ మూవీ అనిపించుకుందా? అసలు సక్సెస్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, ఎక్కడి నుంచో వచ్చి ఓ కాలేజ్ హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అవుతాడు కాళీ. అక్కడ స్టూడెంట్స్ మధ్య ఉన్న గొడవల్ని ఆపి వాళ్ల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. హాస్టల్లో ఉండే అన్వర్ అనే విద్యార్థికి వచ్చిన లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి కాళీని మరియు అన్వర్ని చంపడానికి రౌడీలు వస్తారు. ఇంతకు అసలు కాళీ ఎవరు? అతని గతం ఏంటి? అన్వర్కి కాళీకి ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరినీ చంపాలనుకుంటున్న వాళ్ళు ఎవరు? ప్రత్యర్థులను కాళీ ఎలా అంతమొందించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే, తన స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఈ సినిమాలో లుక్స్ పరంగా ఫస్ట్ షాక్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాలో కూడా అదే లుక్లో అనుక్షణం రకరకాల మేనరిజమ్స్ చూపిస్తూ రజనీ ఈజ్ బ్యాక్ అనిపించాడు. అయితే ఈ మెరుపులన్నీ ఫస్ట్ హాఫ్లోనే ఖాళీ క్యారెక్టర్ వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే సినిమాకు కీలకమైన పేటవీర పాత్రలో రజనీ చాలా సాదాసీదాగా కనిపించాడు. కథ కథనాలు డల్గా ఉండడంతో ఓ మోస్తారుగా రజనీ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇక టాలెంటెడ్ యాక్టర్స్ అయిన విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, బాబీ సింహ, శశికుమార్ సూపర్ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అలరించారు. చాలా కాలం తర్వాత పేట లాంటి పెద్ద సినిమా చేసిన సిమ్రాన్ కు కాస్త ఇంపార్టెంట్ రోల్ దక్కింది. ఇక త్రిష పాత్రకు గాని త్రిషాకు గాని సినిమాలో అస్సలు స్కోప్ దక్కలేదు. మేఘా ఆకాష్ పాత్ర కూడా స్పెషల్ అపియరెన్స్ లా ఉంది. మిగతా నటీనటులందరూ పర్వాలేదు అనిపించారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే పిజ్జా సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ వరుసగా ఆకట్టుకునే సినిమాలే చేశాడు. అలాంటి డిఫరెంట్ మూవీ మేకర్ తలైవా లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ కూడా అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సినిమా స్టార్టింగ్ నుంచి రజనీకాంత్ అభిమానిగా అతను ఎలా చూడాలి అనుకున్నాడో అలాగే స్టైలిష్ గా పవర్ఫుల్ గా చూపించాడు సుబ్బరాజ్. రజనీకాంత్లోని పాత ఎనర్జీని, చలాకీ నటనను వాడుకుంటూ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే బండి లాగించాడు. సినిమాకి కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం 25 ఏళ్ల క్రిందటి ఫార్ములాను వాడి తీవ్రంగా నిరాశపరిచాడు. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సినిమా కార్తీక్ ఎంచుకున్న ఓల్డ్ ఫార్ములా వల్ల విసిగిస్తూ సాగింది. గెట్ రజనీ ఫైట్ అనే ట్యాగ్కి కొంతవరకు న్యాయం చేయగలిగాడు సుబ్బరాజు. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆర్ఆర్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ తిరు విజువల్స్ బాగున్నాయి. గ్రాండియర్ అండ్ ఎలివేషన్ ప్రెజెంటేషన్స్ లో తిరు సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందే. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. లొకేషన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మామూలు సినిమాను కూడా తన ప్రెజెన్స్ తో ప్రెస్టీజియస్ హిట్స్ గా నిలిపే సత్తా ఉన్న రజనీకాంత్ కబాలి, కాలా లాంటి సినిమాలకు దూరంగా ఫ్యాన్స్ కోరుకునే విధంగా మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ చేశాడు. కాకపోతే కథ కథనాలలో మాత్రం పాత వాసనలు, తమిళ నేటివిటీ ఎక్కువగా టచ్ అవడంతో ఫస్ట్ హాఫ్ వరకు పరిగెత్తిన సినిమా రెండో భాగంలో చతికిలపడింది. అసలే థియేటర్స్ కొరతగా ఇబ్బంది పడుతున్న పేట కమర్షియల్ గా ఏ విజయం సాధిస్తుందో చూడాల్సిందే. ఇది ఇవాల్టి నేడే విడుదల. మరో రీసెంట్ రిలీజ్ సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. ఫాలో అస్ ఎట్ నేడే విడుదల.